దేవుడా, అడగకుండానే ఒక మంచి మొగుడినిచ్చును, కానీ దాని తోడుగా ఒక తింగర్ దాన్ని బిడ్డకిచ్చును. ఈరోజు దాని 10th రిజల్ట్స్ అయ్యా, ఏదోటి చేసి నువ్వే పాస్ చేయాలి. అమ్మా అమ్మా, ఏందే అమ్మా, ఇది చూడవే. అమ్మా పాస్ అయిపోయింది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, చెవులు జర పెద్దగా చేసుకొని విను. రేపు పొద్దుగాల నుండి నేను లేచే ముందే వేడి వేడి కాఫీ నా బిడ్డ పక్కన రెడీగా ఉండాలి. కిచెన్లో మిక్సీ ఆఫ్లో ఉండాలి, కుదిరితే నీ నోరు కూడా. వెరీ ఇంపార్టెంట్, కొన్ని రోజుల వరకు ఉప్మా అనే పేరే ఇంట్లో వినపడకూడదు. టీవీ నాకు నచ్చినప్పుడు ఆఫ్ చేసుకుంటా, ఫోన్లో డేటా అయిపోయే వరకు చూసుకుంటా. ఇవి నా రూల్స్. ఇవన్నీ సరే, మనం ఇంటర్లో తీసుకుపోయే సబ్జెక్ట్ కోచింగ్ ఎవరు పోతారు? మొన్నటి వరకు స్కూల్ టైంకి 10 నిమిషాల ముందుగా లేచేదాన్ని, ఇప్పుడు అట్లా కుదరదు. పొద్దున 4కి లేచి కోచింగ్ క్లాస్కి పోవాలా. వచ్చేసరికి నీ బెడ్ పక్కన వేడి వేడి కాఫీతో పాటు ఉప్మా రెడీగా ఉంటుంది. గది నచ్చినా నచ్చకపోయినా గది తిని నువ్వు మళ్ళీ తీసుకున్న కోచింగ్ క్లాస్కి పోవాలి. నువ్వు వచ్చేసరికి గదే ఉప్మా ఈసారి టేబుల్ మీద రెడీగా ఉంటుంది. 6 వరకు టీవీ ఆఫ్ కావాలా, కుదిరితే నీ ఫోన్ కూడా. నువ్వు అనుకున్నట్టు ఈ ఇంట్లో ఎవ్వరు రూల్ ఉండదు, ఉండేది ఒకటే రూల్, మీ అమ్మ రాముల రూల్. ఇప్పుడు నువ్వు చెప్పినవని వింటా గాని ఆ ఉప్మా మాత్రం వద్దే. ఇంకెక్కువ మాట్లాడితే కోచింగ్ క్లాస్కి లంచ్ బాక్స్లో కూడా గదే పెడతా. ముందుగా నేను కాలేజ్ జాయిన్ కావాలి, గప్పుడుగా ఈ కోచింగ్లు గవి గివి. అయినా నన్ను అంత జల్దీ కాలేజ్లో జాయిన్ చేసుకునే ఎదవేవాడు. గుడ్ మార్నింగ్ సార్, బాబు ఏం చదువుతున్నాడు? 10th క్లాస్. ఓ, మరి డాక్టరా, ఇంజనీరా? డ్రైవర్. నేను అడిగింది మీరేం చేస్తుంటారని కదా సార్, మీ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని. చూస్తుంటే షార్ప్గా ఉన్నాడు, ఇంజనీరే చేస్తారులే. మీ అబ్బాయిని వేరే కాలేజ్లో జాయిన్ చేశారంటే వాడు పార్కుల వెంట తిరుగుతాడు, అదే మా కాలేజ్లో జాయిన్ చేశారంటే మార్కుల వెంట తిరుగుతాడు. మీ అబ్బాయి భవిష్యత్తు KGF బంగారంలా మెరిసిపోతుంది. కావాలంటే చూడండి, మా కాలేజీలో చదివిన వాళ్ళు ఎంత పెద్ద పెద్ద డాక్టర్స్ అయ్యారు. ఇది కాదు, ఇది చదువుకోండి ఫస్ట్. ఒక నిమిషం ఆగు, ఇప్పుడే వస్తా. హే అబ్బాస్, నువ్వా? లోపట్రా, టాయిలెట్ రెడీగా ఉంది. చాచా, నేను వచ్చింది అందుకు కాదండి. ఈ ఇంట్లో వెన్నెల అనే వెన్నెలంత బ్రైట్ స్టూడెంట్ ఉందని తెలిసి మా కాలేజీలో జాయిన్ చేసుకుందామని వచ్చాను. మరి అలా బయట ఎందుకు? వచ్చి టాయిలెట్ చిచ్చి లోపల కూర్చొని మాట్లాడుకుందాం రండి. సరే అండి. చెప్పండి సార్, ఏం తీసుకుంటారు? మీ అమ్మాయిని. ఏంటి? అదే మేడం, మీ అమ్మాయి అడ్మిషన్ని. ఓ అదా. మరి మీ కాలేజ్లో జాయిన్ చేస్తే మా అమ్మాయి చదువు మర్చిపోవచ్చు. అదేంటి? మీరు మర్చిపోవచ్చు, మేము చూసుకుంటాం కదా అంటున్నా. మరి కాలేజ్ ఎట్లుంటది? మీకు జైలు తెలుసు కదమ్మా, అలా ఉంటుంది. మీరేం కంగారు పడకండి, అంత కట్టుదిట్టంగా ఉంటుందని చెప్తున్నా. పొద్దున్నే 4 గంటలకు లేపుతాము, 8 గంటలకు బ్రేక్ఫాస్ట్లో పాలు ఇంకా ఉప్మా. ఏంది గాడగుడు ఉప్మానేనా? అది యూనివర్సల్ టిఫిన్ కదమ్మా, ఎక్కడైనా అదే ఉంటుంది. తర్వాత 1 వరకు స్టడీ అవర్స్, మళ్ళా లంచ్, అయిపోయాక బెంచ్. ఇలాంటి కాలేజ్ కోసమే నేను ఎదురు చూస్తుంది. మరి జాయిన్ చేస్తున్నట్టే కదా, ఇక్కడ సైన్ పెట్టండి. ముందుగా మీ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది? 7,000 మంది. మరి అందులో ఫస్ట్ క్లాస్తో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 7 మంది. మరి దానికేనా పొద్దున్న లేచిన నుండి రాత్రి పడుకునేదాకా ఫస్ట్ నుండి 7 ర్యాంక్స్ అన్ని మావే మావే అని సాగొడుతుంది? ఏమయ్యా, మా అమ్మాయి అడుగుతుంది కా, చెప్పు. మిగిలిన వాళ్ళందరూ వేరే బ్రాంచ్ వాళ్ళండి. ఈ 7లో 5 మంది మన బ్రాంచ్ వాళ్ళే. ఓ గైతే బ్రాంచ్ బట్టి చదవా? అలా కాదమ్మా. మరి ఇంకెట్లా? బ్రాంచ్ ని బట్టి చదువు, ర్యాంక్ ని బట్టి ఫీజు తీసుకుంటారా? అది మిగతా వాళ్ళకి, మన వెన్నెలకు అలా కాదుగా. ఏ ఫీజు తీసుకోకుండానే జాయిన్ చేసుకుంటారా? మీరు ఫీజు గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అసలు ఫీజే పే చేయాల్సిన అవసరం లేదు. ఏ మీరు కడతారా? లేదు మేడం, జాయిన్ అయ్యేటప్పుడు 2,000 కడితే సరిపోతుంది. అంతేనా? అంతే. కాకపోతే బుక్స్కో 50,000, హాస్టల్కో 50,000, ఎగ్జామ్స్కో 50,000, బట్టలకో 15,000. ఈ ఒకసారి చూడండి, సరిపోద్దా? దేనికి మేడం? మా అమ్మాయిని మీ కాలేజ్లో జాయిన్ చేయాలంటే ఇదంతా అమ్మాల్సిందే కదా. మరి ఆ తింగర్ దాన్ని నర్సరీ నుండి 10 వరకు చదివించడానికే 50,000 ఖర్చు అవ్వలేదు. మీ కాలేజ్ పుస్తకాలకే 50,000 కట్టాలా? అయినా వీడితో మాటలేంటమ్మా, ఎందుకింత స్వేచ్ఛ ఇచ్చావు వీడికి? మీరైనా మొత్తం ఒకటేసారి కట్టాల్సిన అవసరం లేదు మేడం, కొంచెం కొంచెంగా. మా ఆస్తి రాసి ఇచ్చేయమంటావా? కొంచెం కొంచెంగా కడితే సరిపోతుంది. కావాలంటే చూడండి, మా కాలేజీలో చదివిన వాళ్ళు ఎంత మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను కూడా ఇదే కాలేజ్లో చదివాను. ఈ కాలేజ్ నన్ను చాలానే మార్చేసింది. ఫస్ట్ ఇయర్లో ఇన్నోసెంట్ బాయ్లో నేను ఫైనల్ ఇయర్లో ఇన్స్టెంట్ బాయ్ని అయ్యాను.
ఈ కాలేజ్లో నాకు నేర్పిన ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ఇంటర్నల్ మార్క్స్, వైవా ఇలా చాలానే నేర్పారు. తర్వాత నా సోల్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేశాను. విప్రో, ఇన్ఫోసిస్కి మెయిల్ చేశాను. ఇప్పుడు నా శాలరీ 1 lakh per month. మీరెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వండి. రేయ్, కాఫీ చెప్పి ఎంతసేపు అయిందిరా? ఎదవా కరెక్ట్ టైం చూసి అడుగుతాడు. మీరు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? మీ పిల్లల్ని, అదే అమ్మాయిని అబ్బాయిని వెంటనే కాలేజ్లో జాయిన్ చేయండి. పౌరుల్ని చెయ్యండి. నేటి బాలలే రేపటి తారలు. అమ్మా అది కాదు, ఒకసారి చూడు. కట్టే స్థోమత మనకు లేదంటూ ఓ విద్యార్థి లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ అనుకోకుండా మా కాలేజే. సరిపోయిందారా నీకు? గిట్లాంటి కాలేజ్ నా బిడ్డను జాయిన్ చేసి దాని జీవితం నాశనం చేద్దామని అబ్బాస్ గిటప్ లో వస్తావా? అబ్బాసా? పానం ఉంటే నా బిడ్డను నేను ప్రైవేట్ గానే చదివించుకుంటాను గానీ ఈ కాలేజ్ లో జాయిన్ చేసాడదేలే. అలా కాదు మేడం, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంది బాస్ వినేటిది? అమ్మా నువ్వు లోపల పోయే, నేను చూసుకుంటా. చూడు బాస్, మనం గిట్లా కాలేజ్లో జాయిన్ కావాలంటే చదవనే మాటనే ఉండొద్దు ఆ కాలేజ్లో. మరి చదువుకోకుండా పాస్ ఎట్లయితావు బేటా? ఓ హలో, 10th లో 70% ఇక్కడ. ఎట్లా చదివి ఎట్లా పాస్ కావాలో, ఏ కాలేజ్లో జాయిన్ కావాలో అన్నీ తెలుసు. రేయ్, రేపు పొద్దుగాల సంధి నుండి మీరు కానీ మీ మనుషులు కానీ మా ఇంటి గడప తొక్కినా కూడా మీరు కాదు, మీ అడ్మిషన్ ఫామ్లు మాత్రమే పోతాయి. వెన్నెలా వెన్నెలా వసే వెన్నెలా వెన్నెలా వసే విన్ని నిన్నేనే. ఎందుకమ్మా గట్లా రుస్తున్నావు? మెల్లగా రాలేవా? నువ్వు కోరుకున్నట్టే నువ్వు అనుకున్న మంచి కాలేజ్లో నీకు ఫ్రీ సీట్ వచ్చిందే. ఓహో, నాకు వచ్చిన 70%కే. అవునే, ఇంతకీ ఏ కాలేజ్ అది? పారాయణ కన్నా చాలా పెద్ద కాలేజ్ అంట. చదవకపోతే తాట తీసి చదివిస్తారంట. ఏంది తాట తీస్తారా? నిన్ను మాత్రం ఆ కాలేజ్లో జాయిన్ చేసినామంటే ఒక పని అయిపోతుంది. జాయిన్ చేస్తే వాళ్ళు నిన్ను చేపని దోమినట్టు రప్ప 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 గప్పుడు చక్కగా అవుతావు.